హాయ్ హలో నమస్తే వెల్కమ్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఫినాన్షియల్ గ్రోత్ ఎక్స్పర్ట్ అండ్ మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ వెల్తి చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, హెల్త్ ఇన్సూరెన్స్లో పోర్టబిలిటీ అంటారు. అంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వాళ్ళు చేంజ్ అవ్వడం అనమాట. సో ఈ విధమైన పోర్టబిలిటీ చేసుకోవడం కరెక్టే అంటారా? యాక్చువల్గా సాధారణంగా మంచి క్వశ్చన్ అడిగారండి. పోర్టబిలిటీ అనేది మన ఐఆర్డిఏ పర్మిషన్ ఇచ్చింది. ఎవరైనా కనుక రెగ్యులర్గా ఒక పాలసీ హోల్డర్ ఉంటే ఆ పాలసీ హోల్డర్కి తగిన న్యాయం జరగకపోతే, ఇప్పుడు చూడండి, ఒక కంపెనీలో ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆయన సాటిస్ఫాక్షన్గా లేడు, సపోజ్ వాళ్ళు ఇచ్చిన క్లైమ్లో కానివ్వండి సాటిస్ఫాక్షన్గా లేకపోతే వేరే కంపెనీ మూవ్ అవ్వచ్చు. అయితే ఇప్పుడు చూడండి, చాలామందికి కూడా హెచ్డిఎఫ్సి, ఇరుకో తీసుకుందాము, కేర్, మణిపాల్, స్టార్ హెల్త్, ఇట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ హెల్త్ కంపెనీలో క్లైమ్ సరిగ్గా రాలేదనో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు ఈ కంపెనీ పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు క్లైమ్ టైంలో, మారిపోదాం అని చెప్తారు. సో అప్పుడు వాళ్ళు హెచ్డిఎఫ్సికి మారుతారు. అలాగే ఇప్పుడు మీరు చూస్తే కంపెనీస్ అన్నీ ఎలా ఉంటాయంటేనండి, వీళ్ళు పాలసీ హోల్డర్ ఏమనుకుంటారంటే నేను ఒక్కడనే వెళ్ళిపోతున్నాను వేరే కంపెనీకి అనుకుంటారు. కానీ వాస్తవంగా జరుగుతుంది ఏంటంటే, ప్రతి ఒక్క నెల ఎవ్రీ మంత్ మనం చూసుకుంటే లాస్ట్ సర్వే చేస్తే స్టార్ హెల్త్కి 2 కోట్ల బిజినెస్ వస్తుంది బయట నుంచి, అంటే హెచ్డిఎఫ్సి నుంచి, మణిపాల్ నుంచి, కేర్ నుంచి, అట్లా. అలా హెచ్డిఎఫ్సికి కూడా 2 కోట్ల బిజినెస్ వస్తుంది వేరే కంపెనీ నుంచి. సో ఇక్కడ చూస్తే ఏం జరుగుతుందంటే, కంపెనీలన్నీ బాగానే ఉన్నాయి, పెద్ద కంపెనీకి వేరే కంపెనీ నుంచి ఎవ్రీ మంత్ బిజినెస్ వస్తూనే ఉంది, పోతూనే ఉన్నాయి, వాళ్ళకి వస్తూనే ఉన్నాయి. కాకపోతే మధ్యలో నలిగిపోతుంది ఎవరంటే పాలసీ హోల్డరే. ఈ పాలసీ హోల్డర్ కంపెనీ మారుతున్నాడు, కానీ ఆ కంపెనీ నుంచి ఈ కంపెనీకి చాలామంది మూవ్ అవుతున్నారు. సో ఇట్లా ఒక సైకిల్గా తయారైపోయింది. ఇప్పుడు బయట చూస్తే పోర్టబిలిటీ ప్రతి ఒక్కళ్ళు ఇది ఒక ఫ్యాషన్గా అయిపోయింది. ఒక పోర్టబుల్ తీసుకుందాం, మనం 4 years ఒక కంపెనీకి ప్రీమియం కట్టి 5th yearలో వేరే కంపెనీకి వెళ్ళిపోతే నష్టం మనకే, కంపెనీకి కాదు. వీళ్ళు ఏమనుకుంటారంటే మనం ఏదో కంపెనీకి మనకి సరిగ్గా టైంలో రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి మనం వేరే కంపెనీకి వెళ్తాం, ఆ కంపెనీ కూడా సరిగ్గా రైట్ టైంలో రెస్పాండ్ అవ్వట్లేదు. ఆ విషయం తెలుస్తుంది అంటే మనం ఆ కంపెనీలో చేరిన తర్వాత మళ్ళీ క్లైమ్ వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ కంపెనీ కూడా అలాగే ఉంది అని. సో మన ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మన కంపెనీ తప్ప మిగతా కంపెనీ అన్ని బాగున్నాయి అనుకుంటారు, ఆ భ్రమలో ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తే ఈ డిస్పోజల్స్ అని కొన్ని ఉంటాయి. అంటే ఎవరైనా కనుక అడ్మిట్ అయితే హాస్పిటల్లో ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సింది టికెట్ ఫర్ గ్రాంట్ అనుకోవచ్చు, 80% మాత్రమే టైం వస్తుంది, 20% క్లైమ్ మనకి రాదు. అందులో కొన్ని డిస్పోజల్స్ యాడ్ చేస్తారు, ఆ డిస్పోజల్స్ అనేది కవర్ కాదు. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న క్లైమ్స్ ఉంటాయి, బిలో 1 lakh కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి, లైక్ హెర్నియా కావచ్చు, సైనస్ కావచ్చు, టాన్సిల్స్ కావచ్చు, ఇట్లాంటివి. అలాంటి వాటి ఫుల్ అమౌంట్ వస్తుంది. ఎప్పుడైతే కొంచెం ఎక్కువ అయిందో, అంటే బిల్ 3 lakhs 4 lakhs అలా వచ్చిందంటే అప్పుడు మాత్రం కొన్ని డిస్పోజల్స్ అని అవన్నీ బాగా యాడ్ అవుతాయి. మనం ఎంతకాలం, ఎందుకంటే చూడండి ఈ చిన్న చిన్న ఆపరేషన్స్ ఎక్కువసేపు మనం ఉండడం హాస్పిటల్లో, హార్డ్లీ 1 day or 2 days ఉంటాం. కానీ పెద్ద ఆపరేషన్స్కి మోర్ దాన్ 1 week 10 days ఉండాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే చాలా డిస్పోజల్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. సో అందుకని మన క్లైమ్ పూర్తిగా రాదు. సో కాబట్టి మనం తీసుకోవాల్సింది ఏంటంటే సమ్ అష్యూర్డ్ హైక్ తీసుకోవాలి. అంటే మనం తీసుకుంటే 5 lakhs 10 lakhs కాకుండా 25 lakhs 50 lakhs కనుక సమ్ అష్యూర్డ్ తీసుకుంటే అప్పుడు మనకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రూమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలియక 5 lakhs పాలసీ తీసుకుంటారు. అంటే రూమ్ రెంట్ ఎప్పుడైనా సరే మనం సమ్ అష్యూర్డ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. మనకి 5,000 rupees లిమిట్ వస్తుంది. ఇవాళ కామన్ ఎన్ని తీసుకున్న, కిమ్స్ తీసుకున్న, కేర్, యశోద, అపోలోలో ఒక సింగిల్ రూమ్ కావాలి అంటే 8,000 rupees per day ఛార్జ్ చేస్తున్నారు. సో మన పాలసీ ఏమో 5 lakhs, దానికి నో క్లెయిమ్ బోనస్ యాడ్ అయ్యి 10 lakhs అయినా సరే 5 lakhsనే కన్సిడర్ చేస్తారు బేస్ ప్రీమియం కింద. మనకి ఇక్కడ ఏమో రూమ్ రెంట్ 8,000 ఉంది. సో ఆ బ్యాలెన్స్ అనేది మనం కట్టుకోవాల్సిందే. సో ఇలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చాలామంది తెలియచ్చు ఏంటంటే కార్పొరేట్ కమిషన్ అంటారు. అంటే కార్పొరేట్ కింద ఒక మనం కనుక సపోజ్ ఏదైనా సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవుతున్నా డిస్కౌంట్స్ అంటారు, కార్పొరేట్ డిస్కౌంట్స్ అంటారు. ఏదైనా ఫార్మా కంపెనీస్లో మనం వర్క్ చేస్తున్నా కూడా మనం హాస్పిటల్స్లోకి వెళ్ళి కార్పొరేట్ డిస్కౌంట్ అని అడిగితే 10% డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, కంపెనీస్ 80% పే చేస్తున్నాయి. ఎనీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ 80 to 90% వాళ్ళు ఇస్తున్నారు పేమెంట్. మనం కట్టాల్సిన 10% కూడా మనం కార్పొరేట్ డిస్కౌంట్ కింద మనం అడిగితే హాస్పిటల్ వాళ్ళని వాళ్ళు అది మనకి అలాగో కన్సెషన్ ఇస్తారు. ఇప్పుడు చూడండి, హాస్పిటల్స్ అన్నీ కూడా వాళ్ళ మైండ్లో 20% అని పెట్టుకుంటాయి. మనం అడిగితే మనకి ఇస్తారు, మనం అడగకపోతే మనకి ఇయ్యరు. ఇప్పుడు సో డాక్టర్ రిఫరెన్స్ వల్ల మనం చేరుతాం హాస్పిటల్లో. చేరినప్పుడు మనం ఎందుకు చేరాం, మన హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మన రిలేటివ్, మా బాబాయ్ అనో లేకపోతే మన అంకులనో తెలిసిన వాళ్ళు. సో డాక్టర్లకు కూడా కొంచెం లిమిట్ ఉంటుంది. ఓకే, మన వాళ్ళు వస్తే ఒక 10% డిస్కౌంట్ ఇవ్వచ్చు, 20% డిస్కౌంట్ ఇవ్వచ్చు అని మైండ్లో వాళ్ళకి ఉంటుంది. సో అవన్నీ పెట్టుకుని బిల్ జనరేట్ చేస్తారు. సో కాబట్టి మనం అట్లాంటివి కూడా యూటిలైజ్ చేసుకోవాలి. చాలామందికి విషయం తెలియదు. మనం వెళ్ళంగానే బిల్లు అడగగానే కట్టేస్తాం, ఎంత బిల్ అడిగితే అంత బిల్లు కట్టేస్తాం. అట్లీస్ట్ మనం ఒక ట్రై చేస్తే కనుక అలాంటిగా మనకు డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. హాస్పిటల్ నుంచి కూడా కొంచెం డిస్కౌంట్ వస్తుంది. సో వీళ్ళు 80% ఇస్తారు.
సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే సమ్ ఇష్యూడ్ కనుక మనం పెంచుకుంటే కనుక 25 lakhs 50 lakhs సమ్ ఇష్యూడ్ కనుక తీసుకుంటే ఇట్లాంటి హ్యాజిల్ ఫ్రీగా ఉంటాయి. ఇట్లాంటి టైమ్స్ విషయంలో కూడా ఏ కంపెనీ అయినా సరే మనకి హ్యాజిల్ ఫ్రీగా ఉంటాయి. ఓకే. అది చాలామంది ఇబ్బంది పడేది ఎక్కడంటే 25 lakhs సమ్ ఇష్యూడ్ తీసుకోవాలంటే ప్రీమియం చాలా భారీగా ఉంటుంది. ఇప్పుడు మనకి 5 lakhs పాలసీ కట్టాలంటే 20,000 ప్రీమియం కట్టచ్చు. కానీ 25 lakhs పాలసీ తీసుకోవాలంటే ప్రీమియం 70,000 కట్టాలి. సో 70,000 మేము అఫోర్డ్ చేయలేము కదా, అంత ఎఫోర్ట్స్ మేము పెద్ద పెద్ద సమ్ ఇష్యూడ్ తీసుకోవాలంటే ఎక్కువ ప్రీమియం కట్టాలి. అంత ప్రీమియం ఎఫోర్డ్ చేయలేము కదా అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న ఇది ఉంటుంది, చాలా మందికి విషయం తెలియదు, ఏంటంటే కో పేమెంట్ అంటారు దాన్ని. అంటే ఫస్ట్ వచ్చిన క్లైమ్లో ఏదైనా ఇయర్లో ఫస్ట్ వచ్చిన క్లైమ్లో 50,000 రూపీస్ కనుక నేను బేర్ చేస్తాను అని కనుక వాళ్ళు కండిషన్ ఓకే చేస్తే మనకి 50% డిస్కౌంట్ ఇస్తారు ప్రీమియంలో. అంటే మనం కట్టాల్సిన 70,000 ప్రీమియం కాస్త 35,000 అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనం 25 lakhs తీసుకోవచ్చు కదా పాలసీ, డిస్కౌంట్ వస్తున్నప్పుడు ప్రీమియంలో 50% డిస్కౌంట్ వస్తున్నప్పుడు ఆ డిస్కౌంట్ కూడా త్రూ అవుట్ ద లైఫ్ వస్తుంది. ఈరోజు కాదు, మనం 70s వచ్చినా 80s వచ్చినా కూడా అప్పుడు కట్టాల్సిన ప్రీమియం ఏదైతే ఉంటుందో 1 lakh అందులో కూడా డిస్కౌంట్ వస్తుంది, 50,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో కాబట్టి ఈ ఫస్ట్ కనుక మనం అగ్రీ అయితే ఒక 50,000 కదా, కాబట్టి ఫస్ట్ వచ్చిన క్లైమ్లో ఏ ఇయర్లో సరే ఫస్ట్ వచ్చిన క్లైమ్లో 50,000 రూపీస్ మనం బేర్ చేస్తామంటే కనుక గణనీయంగా మనకి డిస్కౌంట్ వచ్చి ప్రీమియం తగ్గిపోతుంది. కాబట్టి హై సమ్ ఇష్యూడ్ తీసుకోవాలి. ఇట్లాంటి కనుక ఆప్షన్స్ తీసుకుంటే మన ప్రీమియం కూడా తగ్గిపోతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఏదైతే తీసుకుంటామో ప్రీమియం ఇది స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడే అవేర్నెస్ వస్తుంది బయట మార్కెట్లో. అంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అన్న ఇది కూడా థాట్ లేదు బయట. అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకునేవాళ్ళు, ఒక జీవన ఆనంద్ పాలసీ కావచ్చు, ఏదైనా LIC పాలసీస్ కావచ్చు తీసుకునేవాళ్ళు. ఆ పాలసీలు ఎలా ఉంటుందంటే మనం జాయిన్ అయినప్పుడు ఉన్న ప్రీమియం ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 20 years అదే ప్రీమియం ఉంటుంది. ప్రీమియంలో ఎటువంటి చేంజ్ ఉండదు. ఎనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనం తీసుకుంటున్న ప్రీమియం మారిపోదు. ఏ ప్రీమియంతో మనం జాయిన్ అయ్యామో చివరిదాకా అదే ప్రీమియం ఉంటుంది. సో చాలామంది హెల్త్ ఇన్సూరెన్స్లో కూడా అలాగే ఉంటుంది అన్న భ్రమలో ఉంటారు. కానీ ఎవ్రీ 5 yearsకి ప్రీమియం మారిపోతూ ఉంటుంది. మనం 35 yearsకి తీసుకున్న ప్రీమియము 70s వచ్చాక మనం మెయింటైన్ చేయాలి అంటే మాత్రం గణనీయంగా ప్రీమియం పెరిగిపోతూ ఉంటుంది. మేము చాలామంది మా దగ్గర ఇన్వెస్టర్స్ వస్తారు ఇవాళ అట్ ద ఏజ్ ఆఫ్ 60, 70 yearsకి వస్తారు. 70 years వచ్చిన మనిషికి 10 lakhs పాలసీకి కూడా 1 lakh ప్రీమియం కట్టాలి. వాళ్ళు అనేది ఏంటంటే 10 సార్లు కడితే 10 లక్షలు నేనే కట్టా కదా కంపెనీకి, మన నాకు తిరిగి ఇచ్చింది ఏంటి అంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అట్ ద ఏజ్ ఆఫ్ 75 వాళ్ళు డ్రాప్ అవుతున్నారు. చూడండి, ఇప్పటిదాకా కట్టుకుంటూ వచ్చి నిజంగా ఎప్పుడైతే దాని అవసరం పడుతుందో ఆ టైంలో ప్రీమియం కట్టలేక దాన్ని డ్రాప్ అయిపోతున్నారు. సో ఇట్లాంటివన్నీ కూడా రూల్ అవుట్ చేయడానికే ఈ ప్రీమియం డిస్కౌంట్స్ అనేవి పెట్టారు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీని మీద అవేర్నెస్ పెంచుకొని హై సమ్ ఇష్యూడ్ పాలసీ విత్ 50% డిస్కౌంట్ ప్రీమియంలో తీసుకుంటే మాత్రం వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 1 lakh కట్టాల్సిన ఓన్లీ 50,000. కాబట్టి ఓకే, కొంచెం ఎందుకంటే మనకి 10 lakhs కవరేజ్ 25 lakhs కవరేజ్ వస్తుంది. కాబట్టి ఏదైనా జరిగితే హాస్పిటల్లో రాయల్ ట్రీట్మెంట్ వస్తుంది. కాబట్టి 25 lakhs కడితే రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో అట్లాంటివి బెటర్ అని చెప్పి చెప్తున్నాం. ఓకే. సో పోర్టబిలిటీని మానేయండి, ఏ కంపెనీలో ఉన్నారో ఆ కంపెనీలో ఉండండి. రాదర్ దాన్ దట్ మనం ఒక డిస్కౌంట్స్ వచ్చే పాలసీస్ తీసుకుంటే మాత్రం మీకు ప్రీమియం బర్డెన్ కాకుండా ఉంటుందని చెప్తాను. అందరూ నమస్కారం అండి. నా వెల్లి చక్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే నా వెల్లి చక్ర ఛానల్లో మనం స్టాక్స్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి, రిలేటెడ్ గురించి, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే సబ్జెక్ట్స్ని మనం తీసుకొస్తున్నాం. కాబట్టి అది మీకు, మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ కింద ఉన్న స్క్రోల్ నెంబర్లో కాల్ చేసి నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.